నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన మహాకుంభాభిషేక ఆహ్వాన పత్రిక అందజేత. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు అందజేసిన ఆలయ అర్చకులు. ఈ నెల 30న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష. అద్దంకిలో 3 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి హైవే వద్ద రోడ్డు ప్రమాదం, 3 గాయాలు. సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మే 19వ తేదీన మహాకుంభాభిషేక కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు సోమవారం చిలకలూరిపేటలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను ఆలయ అర్చకులు సోమవారం కలిశారు. ఆయనకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన మహాకుంభాభిషేక ప్రధాన ఆహ్వాన పత్రికను క్షేత్ర పాలకుడు లక్ష్మీ నరసింహస్వామికి, గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి ఆలయ అధికారులు సోమవారం అందజేశారు. ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి సోమవారం మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు దేవాలయాలకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారి పాదాల ముందు ఆహ్వాన కరపత్రాలను ఉంచారు. అద్దంకి ఆర్టీసీ డిపో ఆవరణలో తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయు ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం రీల నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని, పాత ఈహెచ్ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ నిరాహార దీక్షలు చేపట్టినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్నుదారులకు ఈ నెలాఖరు వరకు 5% రాయితీ గడువు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర సోమవారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు. అద్దంకి మండలంలోని గ్రామాలలో ఇప్పటి వరకు 4300 మందికి ఉపాధి హామీ పనులను కల్పించినట్లు ఎంపీడీఓ సింగయ్య సోమవారం ప్రకటనలు విడుదల చేశారు. ధర్మవరం పంచాయతీలో 320, శంకవరప్పాడులో 300 మందికి ఉపాధి హామీ పనులు కేటాయించి పూర్తి చేశామన్నారు. బొబ్బనంపాడు, సింగరకొండపాలెం, చిన్న కొత్తపల్లి, గోవాడ పంచాయతీలలో 100% ఉపాధి పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అద్దంకిలో ఈ నెల 30న జరుగుతున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ లాజరస్ బాబు సోమవారం తెలిపారు. పరీక్ష 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. ఈ ఎగ్జామ్ కు 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అద్దంకి పట్టణం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య కావటంతో విశేష పూజలు జరిగాయని ఆలయ పూజారి వంగల హరిశంకర అవధాని తెలిపారు. ప్రతి పౌర్ణమికి 1,00,000 నాగవల్లి పూజ, 10,000 అరటి పండ్ల పూజ జరుగుతాయని తెలిపారు. అశ్విని నక్షత్రంలో ఆదివారం అమావాస్య రావటం విశేషమని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని అన్నారు. భక్తులకు విజ్ఞప్తి. సింగరాజ్ఞ నివాసాయ నృసింహ క్షేత్ర భాసినే భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. మన బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 74 నెలల నుండి భక్తుల సహకారంతో ప్రతి పౌర్ణమికి 1,00,000 నాగవల్లి దళార్చన అంటే 1,00,000 తమలపాకుల పూజ, ప్రతి అమావాస్యకి 10 సహస్ర కదలీ ఫలార్చన, 10,000 అరటిపండ్ల పూజా కార్యక్రమం భక్తుల సహకారంతో చాలా విశేషంగా జరుగుతున్నది. ఈ రోజున చైత్ర బహుళ అమావాస్య, ఆదివారం, అశ్విని నక్షత్రం చాలా విశేషమైన రోజు. అమావాస్య ఆదివారం నాడు మంత్రశాస్త్ర ప్రకారంగా కూష్మాండాలు, నారికేళాలు, నిమ్మకాయలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మన గృహముయందు అలాగే వాణిజ్య సముదాయం ముందు కొట్ల దగ్గర ఇంటి ముందు కట్టుకుంటే నరదృష్టి ఉండదని మంత్రశాస్త్రంలో ఉన్నది. అమావాస్య ఆదివారం కలిసి రావడం చాలా విశేషము. అందులో అశ్విని నక్షత్రం కూడా ఉన్నది కాబట్టి ఈ రోజున స్వామివారికి ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతలైన
గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఉష్ణవాహనానికి నారికేల ఫల సమర్పణ, హారతి అయిన తర్వాత స్వామివారి ముఖమండపంలో గణపతి పూజ ఋత్వికరణ అయ్యి స్వామివారికి 11 ఆవృత్తులు ఆంజనేయ స్వామి విశేషంగా శివాష్టోత్రము, రామాష్టోత్రము, ఆంజనేయ అష్టోత్రము, తర్వాత చివరికి ఆంజనేయ సహస్రనామము, సుభద్రాష్టోత్రము, బిల్వాష్టోత్రము, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర పూజలు చాలా దిగ్విజయంగా చాలా వైభవంగా జరిగినది. ఈ రోజున భక్తులు కూడా చాలా విశేషంగా వచ్చారు. స్వామివారి ఈ దశసహస్ర కదిలి ఫలార్చనలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందినారు. ఇంకా ఈ రోజున అమావాస్య ఆదివారం నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే వారికి నరదృష్టి ఏమి కూడా ఉండదని మనకు మంత్రశాస్త్రంలో ఉన్నది. కాబట్టి అందరూ కూడాను ఈ పవిత్రమైన రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అద్దంకి మున్సిపాలిటీలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ డి రవీందర్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ఎన్ఎస్పి కాలువ వద్ద మురుగునీటిని తొలగించారు. సోమవారం జరిగిన ఈ పనులను కమిషనర్ పరిశీలించారు. వార్డుల్లో పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి హైవే వద్ద సోమవారం వేకువజామున హైదరాబాద్ నుంచి కుందుకూరు వస్తున్న ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది ఒంగోలు నిమ్స్ కు తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.